ఎవరైతే జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటారో వాళ్ళు అట్లా అభివృద్ధిలోకి రావడానికి అడ్డుపడే ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి తేలిక మార్గం సమస్త ప్రాణులకు తల్లి పరదేవతా స్వరూపమైనటువంటి గోమాతకి ప్రదక్షిణం ఎవరు చేస్తారో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. సమస్త భూతములకు కూడా తల్లి స్థానం గోవుది. కాబట్టి గోవు పశువు అని కాదు, గోవు పరదేవత అని. అటువంటి ఆవు సమస్త సుఖములకు కారణం. భారతదేశానికి అంతటికీ ఊపిరితిత్తుల స్థానం గోమాతది. అటువంటి గోవుని సేవించడం చేత అన్ని ప్రాణులు సంతోషిస్తాయి, భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. నిజానికి వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో పుట్టలోంచి మొట్టమొదట బయటికి రావడానికి కారణం ఒక గోవు మీదకి గొడ్డలు విసిరినప్పుడు ఎక్కడ గోవు దెబ్బతింటుందోనని తన తల అడ్డు పెట్టి తాను ఆ గొడ్డలి ప్రహారాన్ని తీసుకుని గోసంరక్షణ చేశాడు. అంటే వెంకటేశ్వర స్వామి అన్యాపదేశంగా చెప్పేది ఏది అంటే, ఎవరు గోసేవ చేస్తున్నారో, ఎవరిని గోవుల్ని కాపాడుతున్నారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. గోవుని కాపాడడానికి అవసరమైతే నేను గొడ్డలి దెబ్బ తిని బయటికి వచ్చి గోవుని కాపాడాను అని సందేశం ఇచ్చాడు. కాబట్టి ఈ అలిపిరి దారిలో ఏడుకొండలు ఎక్కేటటువంటి భక్తులు ఒక్కసారి పక్కనే ఉంది కాబట్టి గోశాల దర్శనం చేసి